ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాలో నాకు కొంచెం అంటే నా సిక్స్ సెన్స్ ఏదైతే కొడుతుందో ఒక 2017 అనుకుంటా చిరంజీవి గారిది మెగా 150 ఖైదీ నెంబర్ 150 ఏదైతే రిలీజ్ అయిందో అప్పుడు బాలకృష్ణ గారి శాతకర్ణి రిలీజ్ అయింది. ఈ మధ్యలో ఈ మిడిల్ ఆఫ్ సినిమాస్ లో శతమానం భవతి అని చెప్పేసి శర్వానంద్ గారు వచ్చారు. ది మంచి కంటెంట్ తో వచ్చారు. సినిమా బ్లాక్ బస్టర్ అయిపోయింది. దట్టు ఈ రెండు సినిమాలకి కూడా ఆసక్తి చూపించని ఆడియన్స్, తెలుగు ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో శతమానం భవతి మీద చాలా చూపెట్టారు. ఇప్పుడు సేమ్ అదే రిపీట్ అవుతుంది అనిపిస్తుంది. దట్టు అటు శంకర్ వరప్రసాద్ గారైనా ఇటైనా రాజాసాబ్ అయినా టికెట్ రేట్స్ పరంగా కొంచెం హెవీగానే ఉన్నాయి. అవి బడ్జెట్ లో లేవు, హెవీగా ఉన్నాయి. ఈ రెండు సినిమాల మధ్యలో నారీ నారీ నడుమ మురారి అని చెప్పేసి మన శర్వానంద్ గారిది అయితే రిలీజ్ అవుతుంది. నాకు తెలిసి ఈ సంక్రాంతి కూడా శర్వానంద్ గారు ది బెస్ట్ సినిమా అవుతుంది, ది బడ్జెట్ ఫ్రెండ్లీ సినిమా అవుతుంది, ది ఫ్యామిలీ సినిమా అవుతుంది అని చెప్పేసి నాకు ఎక్కడో కొడుతుంది. శర్వానంద్ గారు పెద్ద హీరోలతో వచ్చి బిగ్గెస్ట్ హిట్ కొట్టారు శతమానం భవతిలో. సేమ్ అదే ఇప్పుడు కూడా నాకు తెలిసి జరుగుతుందేమో అనిపిస్తుంది. నారీ నారీ నడుమ నారీ సినిమా ట్రైలర్ కూడా చాలా బాగుంది. సినిమా హిట్ అయ్యే ఛాన్సెస్ 100కి 70% వరకు ఉన్నాయి. ఒకవేళ కానీ పాజిటివ్ టాక్ వస్తే, మనకు హనుమ ఎలాగ పాజిటివ్ టాక్ వచ్చి అంత పెద్ద సినిమాల మధ్య కూడా ఇట్లా పక్కకి చెప్పేసి ఆడిందో, ఇప్పుడు నారీ నారీ నడుమ మురారి సినిమా కూడా అలాగే ఆడుతుంది అనిపిస్తుంది. నెక్స్ట్ భక్త మహాశైలకు విజ్ఞప్తి కిషోర్ తిరుమల గారు తీశారు, రవితేజ గారు. ఆ సినిమా కూడా కొంచెం పాజిటివ్ బస్ వస్తుంది. నాకు తెలిసి ఈ సంక్రాంతి లో బడ్జెట్ ఏదైతే సినిమాస్ ఉన్నాయో మంచిగా ఆడియన్స్ లోకి వెళ్ళడానికి కానీ అన్నిటి పరంగా టికెట్ ప్రైజెస్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉన్న ఈ రెండు సినిమాలు సంక్రాంతి క్లాష్ లో విన్నర్స్ లాగా నిలబడతాయని నాకు ఎక్కడో కొడుతుంది సీనా.